మార్నింగ్ టైమ్ స్టోరీస్. అత్తకు బుద్ధి చెప్పిన కోడలు. అది ఉదయకాల సమయం. పక్షుల కేరింతలతో వాతావరణమంతా ఆహ్లాదకరంగా ఉంది. ఆ సమయంలోనే అత్తగారు శకుంతల తన కూతురు రజని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అల్లుడు చాలా మంచివాడమ్మా. నేను చెప్పిన మాట వింటాడు. అన్ని పనులు చేస్తాడు. నన్ను కాలు కింద పెట్టనివ్వడు. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఆ మాటలు విన్న అత్తగారు, నువ్వు చాలా అదృష్టవంతురాలువే అమ్మా, అందుకే అలాంటి మొగుడు దొరికాడు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో పక్కింటామె రజనీని పలకరించడానికి వస్తుంది. ఏమే రజనీ, అక్కడంతా బాగానే ఉందా? అక్కడంతా బాగానే ఉంది పిన్ని అని చెబుతుంది. నా అల్లుడు చాలా మంచివాడు. అమ్మాయి చెప్పిన మాట తప్ప ఎవరేం చెప్పినా వినడు. అన్ని పనులు తనే చేస్తాడు. అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడు. ఎంత మంచోడో. అంతా బాగానే ఉంది. నీకు అల్లుడు కోడళ్ళు మంచివాళ్లు దొరికారు. కోడలు మంచిదని ఎవరు చెప్పారమ్మా? నా బిడ్డల్ని కొంగున గట్టేసుకొని తిప్పుతుంటారు నా మాట వినకుండా. పైగా వీళ్లే వాళ్లకు ఎదురు పనులు చేస్తూ ఉంటారు. అలాంటి కోడలు మంచివాళ్లా? ఆ మాటలన్నీ వింటున్న కోడలు సీతారా మనసులో, మీ అల్లుడి పనులు చేస్తే మంచివాడు, అదే కొడుకు చేస్తే చెడ్డవాడా? నీలాంటి అత్త కూడా నీ కూతురుకుంది కదా, ఆమె కూడా ఇలాగే అనుకుంటుందిగా. బుద్ధి లేకపోతే సరి. మీలాంటి వారికి కోడలు ఎంత బాగా చూసినా కోడలు మీద చాడీలు చెబుతూనే ఉంటారు. అసలు పెళ్ళంటేనే భయం వేస్తుంది. పొరపాటున వేరు కాపురం పెడదామన్నా నా అంత రాక్షసి ఎక్కడా ఉండదు అనుకుంటారు అని అనుకుంటూ ఉండగానే సీతార తోటి కోడలు ఆరవలి అక్కడికి వస్తుంది. ఏంటి, అత్తగారు మన మీద కోపంగా ఉన్నారా? కోపంగా లేకపోతే ఆశ్చర్యపోవాలి. కోపంగా ఉంటే ఆశ్చర్యమెందుకు? అయినా నువ్వేంటమ్మా 2 రోజుల్లో వస్తానని వారం రోజులకొచ్చావు? అది కాదక్కా, అమ్మకు ఆరోగ్యం అస్సలు బాలేదు. ఆమెను చూసుకోవడానికి నేను తప్ప ఎవరున్నారు చెప్పు? ఒకవేళ ఇంటికి తీసుకొద్దామని అనుకున్నా అత్తగారు అసలు ఊరుకోరుగా. అందుకే అక్కడే ఉండాల్సొచ్చింది. అయ్యో అవునా, ఇప్పుడంతా బాగానే ఉందా? ఆరవలి బాగానే ఉందని సమాధానం చెబుతుంది. అన్నట్టు మన పెద్దతోటి కోడలు మైనా ఎక్కడా కనిపించడం లేదు. తను ఊరి నుంచి ఎక్కడొచ్చింది? ఈ వారం రోజులు అత్తగారి చేతిలో నేను నరకం అనుభవించాను. దానికి తోడు రజని కూడా వచ్చింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే మైన కూడా వస్తుంది. మైనను చూసి వాళ్ళిద్దరూ, అక్కా నీకు నిండు నూరేళ్ల ఆయుష్ అక్కా. నిండు నూరేళ్ల ఆయుష్ నాకేమొద్దు గాని అత్తగారు నన్ను తిడుతున్నారా? తిట్టకుండా ముద్దు పెట్టుకుంటుందా ఏంటి? అయినా 2 రోజుల్లో వస్తానని చెప్పి వారం రోజులున్నావు. ఏం చేయాలి? ఇంట్లో నాన్న అన్నయ్య ఆరోగ్యం బాగోలేదు. వదిన అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. వాళ్ళిద్దరిని నేనే చూసుకున్నాను. మా అమ్మ ఉంటే కొంచెం బాగుండేదనిపిస్తుంది. కాని అమ్మ లేకపోవడం చాలా బాధ. ఆ మాటలకి ఇప్పుడు ఎలా ఉంది అని ప్రశ్నించగా తనకిప్పుడు పర్వాలేదని బాగానే ఉందని సమాధానం చెబుతుంది. ఇదిలా ఉండగా అక్కడ వాళ్లు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత పంకజం అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఆరవలి మైనా ఇద్దరూ కూడా అత్తగారి దగ్గరికి వెళ్లి, బాగున్నారా అత్తయ్య అని పలకరిస్తారు. ఎందుకు వచ్చారమ్మా? అక్కడే ఉండకపోయారు? మీకు మొగుడితో పనే ఉంది, అత్తగారితో పనే ఉంది. మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. ఆ మాటలకు వాళ్లు వాళ్ల కష్టాల గురించి చెబుతారు. అదంతా విన్న అత్తగారు, కష్టాలనేవి అందరికీ ఉండేవేనమ్మా. మనమే అన్ని చూసి చూడనట్టు సర్దుకుపోతూ ఉండాలి. సరే వచ్చారుగా, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, రజనీ ఒక వారం రోజుల్లో వెళ్తుంది. ఆమెకు కారము పచ్చళ్ళు కావాలి. మీరే మొత్తం చూసుకోవాలి. అందుకు వాళ్ళు సరే అని సమాధానం చెబుతారు. ఇక ముగ్గురు కోడళ్లు తలా ఒక పని చేస్తూ ఉంటారు. అత్తగారు రజనీ ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్తారు. కోడళ్లు ముగ్గురు పని పూర్తి చేసుకుని తీరిగ్గా కూర్చుంటారు. సీతారా, రజనీ ఇంటికి వచ్చి ఎన్ని రోజులవుతుంది? మన ఇంటికి వచ్చైతే వారం అవుతుంది. ఊరి నుండి వచ్చైతే 3 వారాలవుతుంది. అదేంటక్కా, నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కాలేదు సీతారా. అర్థం కాకపోవడానికేముంది? రజనీ ఊరు నుండి సరాసరి మన ఇంటికి రాలేదు. మన చిన్నత్తయ్య వాళ్ల ఇంటికి వెళ్లి అక్కడ కొన్ని రోజులుండి ఆ తర్వాత మీరు ఊరు వెళ్లిన తర్వాత వచ్చింది ఇక్కడికి. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ, కూతురింట్లో ఎన్ని రోజులైనా ఉండొచ్చు కాని కోడలు పుట్టింట్లో మాత్రం వారం రోజులుంటే చాలా పెద్ద తప్పు జరిగిపోయినట్టు అత్తగారు మాట్లాడుతున్నారు చూడు. ఎంతైనా కూతురు కూతురే, కోడలు కోడలే అక్క. ఆ మాట నిజమే.
అలాగే అత్త ఎప్పటికీ కోడలికి తల్లి కాలేదు, కోడలి ఎప్పుడు కూడా అత్తకి కూతురు కాలేదు. ఇది మాత్రం వాస్తవం. అవునక్క, కోడలు బాగా చూసుకుంటే అత్తకి రోగం, అత్త బాగా చూసుకుంటే కోడలికి అస్సలు పడదు. ఈ అత్త కోడలు ఎందుకిలా ఉంటారో అర్థమే అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా తల్లి కూతుర్లిద్దరూ అక్కడికొస్తారు. అమ్మాయి, మామిడికాయలు, చింతకాయలు, టమాటాలు 3 తీసుకొచ్చారు. ముగ్గురు 3 పచ్చళ్ళు పెడతారో లేదా అందరూ కలిసి పచ్చళ్ళు పెడతారో నాకు తెలియదు. త్వరగా పచ్చళ్ళు పని చెయ్యండి అని చెబుతుంది. ఆ మాటలు వాళ్ళు చాలా కోపంగా ఉంటారు. కాని బయటకి మాత్రం ఏమీ తెలియనట్టుగా సరే అత్తయ్య అంటారు. ఇక తర్వాత ముగ్గురు కూడా ఆ మామిడి పండ్ల పట్టు పడుతూ ఉంటారు. వీటిని ముక్కలు కొట్టేటప్పుడు మన పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ పిల్ల కూడా వచ్చి మనకు కొంచెం సహాయం చేస్తే ఏమవుతుంది? కూతుర్ని శ్రమ పెట్టలేదమ్మా అత్తగారు, మనమెంత శ్రమ పడినా ఏమీ ఇబ్బంది ఉండదు ఆవిడికి అని ముగ్గురు చెప్పుకుంటూనే పచ్చడి పట్టే పనిచేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తల్లి కూతుర్లిద్దరూ కూడా టీవీ చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో మైనా భర్త రమేష్ అక్కడికి వస్తాడు. మైనా, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం వడ్డిస్తావా? బావగారు, అక్క పనిచేస్తుందిగా, నేను వడ్డిస్తాను పదండి అని అంటుంది. అందుకతను సరే అంటాడు. ఇంతలో సితార భర్త శ్రీను, ఆరవలి భర్త శంకర్ అక్కడికి రావటంతో సీతారే వాళ్ల ముగ్గురికి కూడా భోజనం వడ్డిస్తుంది. వాళ్లు భోజనం చేస్తూ ఉంటారు. వాళ్లలా భోజనం చేసిన తర్వాత అక్కడ్నుంచి వెళ్లబోతూ ఉండగా, ఒరై, సాయంత్రం వచ్చేటప్పుడు సుందరయ్య కొట్లో పునుగులు తీసుకొని రండ్రా, అమ్మాయికి పునుగులంటే ఇష్టం గదా. నేను తీసుకుని వస్తానులే అమ్మా అంటూ అక్కడ్నుంచి ముగ్గురు వెళ్లిపోతారు. ఆ మాటలు విన్న కోడళ్ళు, విన్నారా అక్క, ఒకరోజు నేను నా భర్తని సుందరయ్య కొట్లో పునుగులు బాగున్నాయి కదా అని తీసుకురమ్మని చెబితే మన అత్త డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నావా అంటూ నా మీద ఎన్ని మాటలనిందో తెలుసా? నాకిప్పటికి కూడా గుర్తు. ఆమె మాటలెనకపోతే మనం బాధపడాలి అంటే కాదులే కాని పని కానివ్వు. చిన్న చిన్న వాటికి భయపడుతూ బాధపడుతూ ఉంటే కుదరదు కదా. అంటే ఇంక జీవితకాలమంతా ఇలాగే ఉండాలా అక్క? ఈమెకు బుద్ధి చెప్పడానికి మనమైనా ముందుకు వెళ్ళాలి, లేదా మన భర్తలైనా చేయాలి. లేదు అంటే ఈమె మనల్ని ఇలాగే హింస పెడుతూ ఉంటుంది. నువ్వు చెప్పిన మాట కూడా నిజమే కాని ఏం చేస్తాం, తప్పదుగా అనుకుంటూనే పని చేసుకుంటూ ఉంటారు. అత్తగారు కోడళ్ళు ఏం చేస్తున్నారని చూడ్డానికి వస్తుంది. వాళ్లు పనులు చేసుకుంటూ ఉండటం చూసి, ఏంటమ్మా నత్తల్లాగా చిన్న చిన్నగా పనిచేస్తున్నారు, త్వర త్వరగా కానివ్వండి, తిండి తిననట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు, కానియండి త్వరగా అని అత్తగారు అరుస్తూ ఉంటారు. వాళ్లు చేస్తున్నామత్తయ్య అని సమాధానం చెబుతారు. ఇంతలో ఆడపడుచక్కడికి వచ్చి, అమ్మా, పాపం వదినలు ముగ్గురు కష్టపడుతున్నారు కదా, నేను కూడా సహాయం చేస్తానమ్మా. నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వు కూడా రా, నలుగురం కూర్చుంటే పని తొందరగా అయిపోతుంది కదా. ఆ మాట వినగానే అత్తగారు చాలా కోపంగా, ఓసాయి ముద్దుమోహందారా, ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలీదా నీకు? నోరు మూసుకొనిరా అంటూ పక్కకు తీసుకుని వెళ్తుంది. ఆమెని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి కొడుతుంది కూడా. పాపం ఆమె ఏడుస్తూ, అమ్మా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నన్నెందుకిలా తిడుతున్నావు, కొడుతున్నావమ్మా? పాపం వదినలు కష్టపడుతున్నారని కదా అన్నాను. మళ్ళీ నోరెత్తావంటే మర్యాదగా ఉండదు. నోరు మూసుకొని ఇంట్లో ఉండు, ఆ పెత్తనాలన్నీ నీకెందుకు అని తిడుతుంది. ఆ మాటలని వింటున్న కోడళ్ళు ముగ్గురు చాలా బాధపడుతూ, ఛ, అనవసరంగా ఆ పిల్లని తిడుతుంది చూడండి. తిట్టడం కాదత్తా, కొడుతుంది. పాపం ఆ పిల్ల ఏదో సహాయం చేద్దామని వచ్చింది. ఆ పిల్లని మన దగ్గరికి రానివ్వకుండా చెడగొడుతుంది మన అత్తగారే. పాపం మన ఆడపడుచు ఎంత మంచిదో, ఆ మంచితనాన్ని మొత్తం చెడుతనంగా మార్చేస్తుంది. నిజమే, తను మనతో ఎంత ప్రేమగా మాట్లాడడానికి మన దగ్గరకొచ్చినా మన వరకు రానివ్వకుండా చేస్తుంది అత్తగారు. ఇలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు. ఇలా కాదు కాని అత్తగారికి బుద్ధి చెప్తాను. మీరందరూ నాకు కొంచెం సహాయం చేస్తారా? ఆ మాట వినగాని వాళ్లు భయంతో, అమ్మో, మా వల్ల కాదు, అత్తగారి ముందు నిలబడాలంటేనే మాకు భయం, ఇంకా ఆమెకు ఎదురు వెళ్లాలంటే అది అస్సలవ్వని పని అని అంటారు. అక్క, నీకేమైనా ధైర్యం ఉంటే నువ్వే ఏమన్నా చేయి కాని మధ్యలో మమ్మల్ని మాత్రం లాగొద్దు. అంటే అందరూ దృష్టిలో నేను చెడవ్వాలి, మీరు మాత్రం మంచివారిలాగా ఉండాలా? నేను చేసే పని వల్ల అందరికీ మంచి జరుగుతుంది కాని చెడు జరగదు, నన్ను నమ్మండి. సరే, అత్తకు తెలియకుండా నీకు సహాయం చేస్తాము, అంతవరకే. అది కూడా ఏదైనా చిన్న చిన్న వాటిల్లో మాత్రమే.
పెద్ద పెద్ద వాటిని మా మీద మాత్రం వెయ్యొద్దు. అవునక్క, అదే మంచిది. కావాలంటే నువ్వేమన్నా చేసుకో. చిన్న చిన్న సలహాలు సూచనలు మాత్రమే మేమిస్తాం, అంతే. సరే అయితే రేపటి నుంచి అత్తకు బుద్ధి ఎలా చెప్తాను మీరు చూడండి అని అంటుంది. సీతార అత్తగారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ రోజు వాళ్లు పెట్టిన పచ్చళ్ళు, కారం అన్నీ కూడా అత్తగారికి ఇస్తుంది. అవన్నీ కూడా రజని తీసుకుని వెళ్లబోతుండగా, అత్తయ్య, మనింట్లో ఏమీ లేకుండా మొత్తం రజనీకే ఇచ్చి పంపిస్తే మనం ఏం తింటాం? మళ్ళీ మనం కొత్తగా తయారు చేసుకోవాలి కదా. తయారు చేసుకోవచ్చు, అందులో ఏముంది? డబ్బులు మీరిస్తారా లేకపోతే రజనీ ఇస్తుందా? ఇవన్నీ కూడా మా డబ్బులతో తీసుకొచ్చాం. మీ అబ్బాయి వాళ్ళేమీ మాకివ్వలేదు. ఆ మాట వినగానే అత్తగారు, ఏంటి సీతారా అలా మాట్లాడుతున్నావు? ప్రతిరోజు ఇంట్లో తిండి తింటున్నావుగా, మరి వాటికి కూడా డబ్బులు కట్టాలి కదా. వాటికి డబ్బు కట్టి అప్పుడు మాట్లాడు. ఈ రోజు నుంచి అంతే జరుగుతుందత్తయ్య. ఎవరి తిండి వాళ్లే తినాలి, ఎవరి తిండికి కావలసిన డబ్బులు వాళ్లే సంపాదించుకోవాలి అని చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. మీది కూడా అదే నిర్ణయమా? వాళ్లు కాదు అని చెబుతారు. అత్తగారు కోపంగా రజనీని తీసుకుని వెళ్లిపోతుంది. వాళ్ళిద్దరూ వెళ్లిపోయిన తర్వాత సీతారతో మైనా, సీతార ఏంటి అలా మాట్లాడావు? ఇప్పుడు ఒక ఇంట్లోనే 2 కుంపట్లు పెట్టాలని చూస్తున్నావా? అవును మరి, ఈ రోజు నుండి చూస్తారు కదా అత్తయ్య ఇంట్లో ఎలా ఉంటుందో. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఆ రోజు రాత్రి సమయం. అత్తగారు నిద్రపోదామని తన గదిలోకి వెళ్తే తన గదిలో మంచముండదు. ఆమె చాలా కోపంగా, ఒసేయ్, ఈ గదిలో మంచం ఎవరు తీసుకెళ్లారు అని కేక వేయటంతో ఆరవలి అక్కడికి వెళ్లి, అత్తయ్య, ఇంట్లో మంచం ఒకటే కాదత్తయ్య, బీరువా, ఏసీ, కూలరు, ఫ్యాను అన్నీ కూడా తన గదిలో పెట్టుకుంది సీతార. అవన్నీ వాళ్ల పుట్టింటి వాళ్ళిచ్చినవంట, అందుకే తీసుకుంది. అత్తగారు కోపంగా, సరే తీసుకుంది, మరి వాళ్ల మావయ్య సంగతి ఆలోచించదా? ఆయనకసలు బాగోదు, నేల మీద ఎలా పడుకుంటాడు? అత్తయ్య, మావయ్య పైగదిలో పడుకోవడానికి సీతారా అన్ని ఏర్పాట్లు చేసింది. అంటే ఇంట్లో నేను దానికి పగన్నమాట. అయితే నేను చెప్తాను రేపటి నుంచి దాని సంగతి. రేపు నా మొగుణ్ణి డబుల్ కాట్ మంచము, బీరువా తీసుకొని రమ్మని చెబుతాను. ఆరవల్లి సరే అత్తయ్య అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అత్తగారు చేసేదేం లేక కటిక నేల మీద పడుకుంటుంది. అది చూసి సీతారా నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం అత్తగారు నేల మీద పడుకునేటప్పటికి ఒళ్లంతా ఒకటే నొప్పులు. ఈ మాయదారి సీతారా ఇంక ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో గ్యాస్ పొయ్యి లేకపోవడంతో అత్తగారు చాలా కోపంగా, ఒసై, వంటగదిలో పొయ్యి ఎవరు తీసుకెళ్లారు? మళ్ళీ ఆ సీతారానే తీసుకుందా? అవునత్తయ్య, గ్యాస్ పొయ్యి తనే తీసుకొచ్చిందని తీసుకుంది. మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నాం. మీకేమైనా కావాలంటే మీరు కూడా కట్టెల పొయ్యి మీద చేసుకోండి. ఎందుకంటే కళ్ళు మండి మేము ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోతున్నాం. ఆ మాటలకు అత్తగారు కోపంగా, అంటే ఏంటా మీ ఉద్దేశం? మీరు కూడా నా పని నేను చేసుకోండని నా మీద భారం వేసి వెళ్తున్నారా? మరేం చెయ్యాలత్తయ్య? ఇంట్లో 2 కుంపట్లంటే సరిపోవు. నా పాటికి నేను వండుకుంటున్నాను, ఆరవలి పాటికి ఆరవలి చేసుకుంటుంది. మీకు మావయ్యకి మీరే పొయ్యి మీద వంట చేసుకోండి. ఆ మాటలు విని అత్తగారు కోపంగా, నేను చేసుకుంటానే, ఎందుకు చేసుకోను? మీరు రాకముందు నేను కాదా అన్ని చేసింది? మీ పని ఇలా కాదు, మీ మొగుళ్లతో చెప్పి మిమ్మల్ని కొట్టేస్తాను, ఆగండి అని చాలా కోపంగా మాట్లాడుతుంది. అప్పుడే సీతారా అక్కడికి వచ్చి, ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసత్తయ్యా. మీకంటే ముందు నేనే చెప్పాను. మా మొగుళ్ళు బాగానే ఉన్నారు. మీ ఇష్టమని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీ మాట ఎవ్వరు వినరు, ఎవ్వరూ పట్టించుకోరు. ఆ మాటలు విని ఆమె చాలా కోపంగా, నా బిడ్డలని కూడా మీ చుట్టూ తిప్పుకుంటున్నారన్నమాట. సరే సరే, ఇంకా ఎన్ని రోజులు? ముందు ముందున్నాయి, అప్పుడు మీకు నా విలువేంటో తెలుస్తుంది అని చెప్పి అక్కడ్నుంచి అత్తగారు వెళ్లిపోతుంది. అదంతా చూసి సీతారా నవ్వుకుంటుంది. కొంత సమయం తర్వాత అందరూ కూడా వంటలు చేసుకుని ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి తింటూ ఉంటారు. అత్తగారు మాత్రం కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నేను కష్టాలు పడలేకపోతున్నాను. వెంటనే నేను నా మొగుడితో చెప్పి ఇంట్లో గావలసినవన్నీ తెప్పించుకుంటాను అని అనుకుంటుంది. ఆ రోజు రాత్రి సమయం. అత్తగారు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు సీతారా, మైనక్క, ఆరవలి, నేను చికెన్ చేశాను,
తీసుకెళ్దురు రండి. ఆ మాట వినగాని వాళ్ళిద్దరూ కూడా సరే అని చెప్పి అక్కడికి వెళ్తారు. అదంతా వింటున్న అత్తగారు, అబ్బా, సీతార చికెన్ చాలా బాగా చేస్తుంది. దాని మాట వింటుంటేనే నాకు నోట్లో నీళ్లూరిపోతున్నాయి. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దాన్ని అడగాలి? నా మొగుడు ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఆయనేమో ఎప్పుడొస్తాడో ఎప్పుడెళ్తున్నాడో అర్థం కావడం లేదు అనుకుంటూ ఉండగా ఆరవలి మైనా ఇద్దరూ కూడా వాళ్ల గదిలోకి చికెన్ తీసుకుని వెళ్తారు. అత్తగారు దాన్ని చూసి, కనీసం మాట వరుసకు కూడా తింటారా అనకుండా తిప్పుకుంటూ లోపలికెళ్తున్నారు. వీళ్ళిద్దరు చెబుతా వీళ్ల పని చెబుతాను అని అనుకుంటుంది అత్తగారు. చాలా సమయం గడిచిపోతుంది. అందరూ కూడా నిద్రపోతారు కాని అత్తగారు నిద్రపోకుండా భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఇక్కడే ఉన్నాను గదా, ఎక్కడికెళ్లాడు అంటూ కంగారు పడుతూ ఉండగా ఇంతలో ఏదో శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి అత్తగారు కంగారు పడతారు. ఆ శబ్దం విన్న ఆరవలి బయటకొచ్చి, ఏం జరిగిందత్తయ్య? ఎందుకు పాత్రలన్నీ విసిరికొడుతున్నారు? నేనేమి పాత్రలన్నీ విసిరికొట్టడం లేదమ్మా, ఏదో పిల్లొచ్చినట్టుంది, అదే పడేసినట్టుంది. ఆ మాటలు విని కోడలు, అది సరేగా నత్తయ్య, మీరింకా నిద్రపోకుండా ఏం చేస్తున్నారు? నిద్ర ఎక్కడ పడుతుందే? మీ మావయ్య ఇంతవరకు ఇంటికి రాలేదు. ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా. అత్తయ్య, మీకెన్నిసార్లు చెప్పాలి? మావయ్య ఇంక మీ దగ్గర భోజనం చేయడు. సీతార దగ్గర భోజనం చేసి పై గదిలో పడుకుంటున్నాడు. సీతార భోజనం అన్నీ కూడా మావయ్యకి పైకే తీసుకెళ్లిస్తుంది. ఆయన హాయిగా తిని అక్కడే పడుకుంటున్నాడు. మీరు మావయ్య గురించి కంగారు పడకండి, వెళ్లి విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. అత్తగారు కోపంగా, ఏంటి నన్ను పట్టించుకోకుండా మీ మావయ్య పాటికి మీ మావయ్య ఉంటున్నాడంటే దానర్థం ఏంటి? నేనేమైపోయినా పర్వాలేదనే కదా? పొద్దున్నుంచి ఆయన కోసం ఎదురు చూస్తా కట్టెల పొయ్యి మీద భోజనం సిద్ధం చేసి ఉంచారు. అది తయారు చేయడానికి నేనెంత కష్టపడ్డానో నాకు తెలుసు. పోతే నేను కటిక నేల మీద పడుకుంటున్నాను. ఆయనకు కొంచెం కూడా జాలేదా? ఇప్పుడే ఆయన పని చెబుతాను. అత్తయ్య, మీరు గనక ఇప్పుడు వెళితే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని తిడతాడు. ఏదైనా ఉంటే రేపొద్దున మాట్లాడుకోండి అని అనటంతో ఆమె సరే అని లోపలికి వెళ్తూ, అత్తగారు, అమ్మా, నీ దగ్గర చాప దిండుంటే ఇయ్యమ్మా. మరీ నేల మీద పడుకుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము మంచం మీద ఉన్నదిండ్లు పైన పడుకుంటాం. చాప కూడా సీతార వాళ్ల గదిలోనే ఉంది. పోని సీతార దగ్గరికి వెళ్లి అడిగి తీసుకొని రమ్మంటారా? వద్దమ్మా, నేను ఎవరి మీద ఆధారపడాలని అనుకోవడం లేదులే అని చెప్పి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఆరవలి కూడా వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. తెల్లవారిపోతుంది. అప్పుడు అత్తగారు తన భర్త దగ్గరకు వెళ్లి, యామండి, మీరు కొంచెం కూడా నా గురించి పట్టించుకోవడమే లేదు. మీకు కొంచెమైనా బుద్ధుందా? ఈ ఇంట్లో ఎవరి పాటికి వాళ్లు వండుకొని తింటున్నారు. నేనొక్కదాన్నే ఒంటరిగా మిగిలిపోయాను. పడుకోవడానికి చిన్న చాప కూడా లేదు. ఆ విషయం నాకు తెలుసులే. ఇంట్లో ఏం జరుగుతుందో అంతా నాకు తెలుసు. ఇదంతా నువ్వు చేసుకుందే కదా, కొత్తగేముంది? నేను చేసుకున్నదేంటాయ్? అంటే మీ ఉద్దేశం ఏంటి? నేను చేసుకోవడం ఏంటో చెప్పండి, నాకు అర్థం కాలేదు. నువ్వు కూతుర్లని కోడల్ని ఒకేలాగా చూస్తుంటే ఇదంతా ఉండేది కాదు. నువ్వందర్నీ వేరువేరుగా చూసుకుంటున్నావు కాబట్టే ఇదంతా జరుగుతుంది. ఆ మాటలకి ఆమె చాలా కోపంగా, అదంతా నాకు తెలీదు. నేను ఎవరిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసుగాని మీరు వెంటనే ఒక బీరువా, ఒక డబల్ కాట్, అలాగే ఏసీ, మన కోసం ఒక ఫ్రిడ్జు, బట్టలు ఉతుక్కోవడానికి ఒక వాషింగ్ మెషిన్, వంట చేసుకోవడానికి ఒక గ్యాస్ పొయ్యి, ఇవన్నీ వెంటనే తీసుకొని రండి. ఇవన్నీ తీసుకురావాలంటే నా దగ్గర డబ్బులుండాలి. ఇప్పుడేమో నేను డబ్బు సంపాదించే స్థితిలో లేను. అందుకే కదా గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నాను. ఏంటి, మీరు పనికి వెళ్లడం లేదా? ఎందుకు, ఒంట్లో బాగోలేదా? అవును, నాకు ఒంట్లో బాగోవడం లేదు. ఇక నాకు పనిచేసే ఓపిక కూడా లేదు. అందుకే పని మానేశాను. ఆ మాట వినగాని ఆమె, ఓరి దేవుడో అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సీతార టిఫిన్ తీసుకుని అక్కడికొస్తుంది. మావయ్య, ఈరోజు మీకోసం నేను ఇడ్లీ చేశాను, తినండి. మీకు మధ్యాహ్నానికి ఏం కావాలో చెప్పండి, నేను తయారు చేసి తీసుకొస్తాను. తిన్న వెంటనే పడుకోకండి, కొంచెం సేపు అటు ఇటు తిరగండి. నేను బిళ్ళలన్నీ కూడా మీ గదిలో పెడతాను, సమయానికి వేసుకోండి. వద్దులేండి, మీరు సమయానికేం వేసుకోరు, నేనే ఇస్తాను అంటూ మాట్లాడుతూనే టిఫిన్ అతనికిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మీ కోడలు మిమ్మల్ని బాగానే చూసుకుంటుంది, నన్నే అస్సలు పట్టించుకోవడం లేదు. నన్ను బాగా చూసుకుంటుంది అంటే నేను కూతుర్నైనా కోడలైనా ఒకేలాగా చూసుకున్నాను కాబట్టి నన్ను ఎవరైనా బాగానే చూసుకుంటారు అని అంటాడు. ఆ మాటలకి ఆమె చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది.
అత్తగారు అటూ ఇటూ తిరుగుతూ ఎలా అయినా తనకు కావాల్సిన అన్ని వస్తువులు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు తన దగ్గరున్న బంగారు కొలుసు గుర్తుకొస్తుంది. ఆ బంగారు కొలుసు అమ్మి తనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవాలని నిర్ణయించుకుని మార్కెట్కి బయలుదేరుతుంది. అది గమనించిన ముగ్గురు కోడళ్లు ఆమెకు తెలియకుండా తన వెంట వెళ్తారు. అత్తగారికి అనుమానమొచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది. కాని ఎవ్వరూ ఉండరు. ఆమె కొంచెం ముందుకు వెళ్లి బంగారం పని చేసే సేటు దగ్గరికి వెళ్తుంది. చూశారా, అత్తగారు ఇంట్లో వస్తువుల కోసం బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్ళింది. ఆమె బంగారం అమ్మి డబ్బు తెచ్చిందంటే నువ్వనుకున్నదేదీ జరగదు. అక్కా, సీతారా ప్లాన్ వేసిందంటే దానికి అన్ని విధాలుగా ఆలోచించే ప్లాన్ వేస్తుంది. ఇప్పుడు చూడు, అత్తగారు ఎలా పరిగెత్తుకుంటూ బయటికొస్తారు. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అత్తగారు బయటకి పరిగెడుతూ ఉండగా సేటు దొంగ దొంగ పట్టుకోండి అంటూ కేకలు వేస్తూ ఆమె వెంట పరిగెడతాడు. ఆమె కూడా అక్కడ్నుంచి పరిగెడుతుంది. దాన్ని చూసిన మైనా, ఆరవలి ఆశ్చర్యపోతారు. వాళ్ళు చాలా కంగారుగా ఏం చేశావు సీతారా అని అడుగుతారు. మన అత్తగారు ఇలాంటిదేదో చేస్తుందని ముందే గ్రహించి నేను సేటుకి ఫోన్ చేసి చెప్పాను. మా అత్త బంగారు నగలు తీసుకొచ్చిందంటే మాత్రం అవి గిల్టీ నగలని చెప్పి దొంగ దొంగ అని అరవండని. అందుకే అతను అలా చేశాడు. ఆ మాట విని మైనా, ఆరవళి ఆశ్చర్యపోయి, నువ్వు మామూలు దానివి కాదా సీతారా, చాలా తెలివైన దానివి అంటూ పొగుడుతూ ఉంటారు. అక్కడి నుంచి తిరిగి నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్లిన తర్వాత అత్తగారు చాలా దిగులుగా కూర్చొనుంటుంది. అది చూసిన మైనా, పాపం అత్తగారిని చూస్తే బాధేస్తుంది. ఏం చేద్దాం, తన బుద్ధి మారుతుందని చూస్తున్నాను. ఎప్పటికి మారుతుందో ఏమో అని అనుకుంటూ లోపలికి వెళ్తారు. అత్తగారు మనసులో, వారి భగవంతుడా, నాకు ఈ కష్టం ఎందుకు, నేను నా కూతురు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే సంతోషంగా ఉంటాను అని అనుకుంటుంది. అదే విషయాన్ని తన భర్తకి చెప్పడానికి అతని దగ్గరికి వెళ్తుంది. అతనితో శకుంతల, ఏమండి, నేను మన అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను, మీరు కూడా వస్తారా, ఇక్కడే ఉంటారా? ఇప్పుడు అమ్మాయి దగ్గరికి మనమెందుకు వెళదాం? అసలేమైంది నువ్వు అక్కడికి వెళ్ళడానికి? మొన్నే అమ్మాయి వచ్చి వెళ్ళింది, ఇప్పుడు మనం వెళ్తే ఏమన్నా బావుంటుందా? అసలు నాకు ఈ ఇంట్లో ఎవ్వరు గౌరవం ఇవ్వడం లేదు, ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు. మీ మటుకు మీరుంటున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను మన అమ్మాయి దగ్గరికి వెళ్తాను. రాఘవయ్య వద్దు అని సమాధానం చెబుతాడు. కాని ఆమె గొడవ పెట్టుకుని మరీ కూతురి దగ్గరికి వెళ్తుంది. ఇక ఆమె అక్కడికి వెళ్లే సమయానికి రజనీ వాళ్ల అత్త కాంతమ్మ రజనీతో, అమ్మా రజనీ, పనులు మొత్తం నువ్వే చేస్తున్నావు, నేను కూడా కొంచెం సహాయం చేస్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావు? మీరు పెద్దవాళ్ళు కదా అత్తయ్య, మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు, అందుకే నేను ఓపిగ్గానే ఉన్నాను కదా అత్తయ్య, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రజనీ, నీకు నేను సాయం చేయడానికి వచ్చాను. నీకేమైనా పని చేయమంటావా చెప్పు. పనులన్నీ నేనే చేస్తానండి, మీరు మాత్రం ఒక్క పని చేయండి, కొంచెం మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకురండి అని చెబుతుంది. దానికతను సరే అంటాడు. ఆ మాటలన్నీ వింటున్న అత్తగారు చాలా సిగ్గుపడుతూ అక్కడ్నుంచి వెళ్లబోతూ ఉండగా రజనీ దాన్ని గమనించి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్లిపోతున్నావు? ఆమె ఏం చెప్పాలో అర్థం కాక ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా రాజు లోపలికి రమ్మని ఆమెని ఆహ్వానిస్తాడు. లోపలికి వెళ్తుంది. రజనీ అత్తగారు కాంతమ్మ ఆమెను బాగా పలకరిస్తుంది. ఏమైంది వదినా, ఇంటి బయట నుంచి వెళ్లిపోతున్నారు? మీ అమ్మాయిని మేము బాగా చూసుకుంటున్నామో లేదో చూడ్డానికొచ్చారా ఏంటి? అదేం లేదు వదినా, మీరు మా అమ్మాయిని ఎంత బాగా చూస్తున్నారో మాకు అర్థమైంది కదా. నేనేదో 2 రోజులు ఉందామని వచ్చాను, కాని ఎందుకో మళ్ళీ అక్కడికి వెళ్లాలనిపించింది. 2 రోజులేంటి, నెల రోజులైనా ఇక్కడుండొచ్చు. ఇదేమైనా పరాయి వాళ్ళిల్లో చెప్పండి అని అంటుంది. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా రాజు బయటికి వెళ్లిపోతాడు. కొంత సమయం తర్వాత మార్కెట్కి వెళ్లి కావాల్సిన కూరగాయలన్నీ తీసుకుని వస్తాడు. ఆ తర్వాత రజనీ తన తల్లికి కావాల్సిన వంటలన్నీ చేసి పెడుతుంది. ఆమె తృప్తిగా తిని చాలా సంతోషపడుతూ, ఇలా తృప్తిగా భోజనం చేసి చాలా రోజులవుతుందమ్మా అని చాలా బాధగా చెబుతుంది. ఆ మాట విని రజనీ ఏం జరిగిందంటూ ప్రశ్నించగా ఆమె, మీ వదిన వాళ్లతో నాకు గొడవైంది అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఇందులో వదిన వాళ్ల తప్పేమీ లేదు కదా అమ్మా,
మా ఇంట్లో చూస్తున్నావు కదా, మా అత్తగారు కూడా నీలాగే ఉంటే నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడేదాన్ని. వాళ్ళలా చెయ్యడంలో నాకు తప్పేమీ అనిపించడం లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. వాళ్ళు చేసిన దాంట్లో తప్పేమీ లేదని, వాళ్ళని కూడా నా కూతుర్లలాగే చూసుకుంటే ఇన్ని గొడవలుండేవి కాదు కదా అని ఇక్కడికొచ్చాక ఒక్క క్షణంలోనే అర్థమైపోయింది. ఒక్క క్షణంలోనే నాలో మార్పు వచ్చింది. నేను రేపే వెళ్ళి వాళ్లకి క్షమాపణ చెప్పి అత్తలా కాకుండా అమ్మలాగా చూసుకుంటాను అని అంటుంది. అందుకు రజని కూడా, అలాగే చెయ్యమ్మా, వదిన వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పడంతో తను సరే అని అంటుంది. ఆ మరుసటి రోజు వాళ్లతో చెప్పి తన ఇంటికి బయలుదేరుతుంది. మార్గమధ్యలో ఒక కారు వేగంగా ఆమెని గుద్దుతుంది. ఆమె దూరంగా వెళ్ళి అక్కడే ఉన్న నీటిలో పడుతుంది. ఆమెకు ఈత రాక, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఆ నదిలో కొట్టుకుపోతుంది. ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న కోడళ్ళు ముగ్గురు, మన బాధ తట్టుకోలేక అత్తగారు రజని దగ్గరికి వెళ్ళింది. రజనీకి మనం ఇక్కడ విషయమంతా చెప్తే ఖచ్చితంగా అత్తగారిని ఏదో ఒకటి చేసి ఇక్కడికి పంపిస్తుంది. లేదంటే అత్తగారు అక్కడే ఉండిపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసి రజనీకి విషయమంతా చెప్పు సీతారా. ఇప్పుడే ఫోన్ చేస్తాను అని రజనీకి ఫోన్ చేస్తుంది. రజనీ పనిలో ఉండి ఫోన్ చూసుకోదు. 2-3 సార్లు చేసినా ఫోన్ చూసుకోకపోవడంతో బహుశా ఏదైనా పనిలో ఉందేమో, కొంత సమయం తర్వాత చూసుకొని తనే ఫోన్ చేస్తుందిలే, అప్పుడు తీరిగ్గా చెప్దాం అని అనుకుంటుంది. ఇదిలా ఉండగా రజనీ తన పనిని ముగించుకొని ఫోన్ దగ్గరికి వస్తుంది. ఆ ఫోన్ తీసుకొని పెరట్లోకి వెళ్తుండగా పొరపాటున చేయి జారి ఆ ఫోన్ కాస్త నీళ్లల్లో పడిపోతుంది. అయ్యో, బంగారం లాంటి ఫోను నీళ్లల్లో పడిపోయింది అని తీసుకుంటుంది. కానీ అప్పటికే ఫోన్ పనిచేయడం మానేస్తుంది. అయ్యో, ఇంట్లో ఉన్న ఒకే ఒక్క ఫోన్ ఇదే, ఇది కూడా లేకపోతే ఎలా, చాలా కష్టమవుతుంది కదా, వెంటనే దీన్ని బాగు చేయించుకోవాలి అని అనుకొని భర్త దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబుతుంది. ఇప్పుడది కావాలంటే పట్నం వెళ్ళివ్వాలి. నేనొక వారం రోజుల్లో పట్నం వెళ్తాను కదా, అప్పుడు తీసుకెళ్లి బాగు చేపిస్తాలే అని అంటాడు. అందుకు రజని సరే అని అంటుంది. ఇక సీతారా వాళ్ళు ఫోన్ చేస్తున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో వాళ్ళిక దాని గురించి అస్సలు పట్టించుకోరు. ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు. 1 రోజులపైనే గడిచిపోతుంది. తర్వాత రజని సీతారకి ఫోన్ చేస్తుంది. వదినా, ఎలా ఉన్నారు? మా అమ్మ ఇప్పుడు మిమ్మల్ని బాగానే చూసుకుంటుందా? ఏంటి రజని, మాతో పరాచకలాడుతున్నావా? అత్తగారు 1 రోజుల నుంచి మీ దగ్గరే ఉంది కదా, మేం ఫోన్ చేస్తున్నా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది విన్న రజని చాలా కంగారుగా, స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఫోన్ పాడైపోయింది కానీ అమ్మ నా దగ్గర ఉన్నదా? ఆ మరుసటి రోజే అమ్మ మీ దగ్గరికి బయలుదేరింది కదా. రజని, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా అని గట్టిగా అనటంతో రజని అవును అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. అప్పుడు సీతార చాలా కంగారుగా, అమ్మ ఇంటికి రాలేదు అని చెబుతుంది. ఆ మాట వినటంతో రజని చాలా కంగారు పడుతుంది. ఇక ఫోన్ కట్ చేసి ఇంట్లో వాళ్లకి జరిగిన విషయం చెబుతుంది. సీతార కూడా వాళ్ల మామయ్య వాళ్ళందరినీ పిలిచి జరిగిన విషయమంతా చెబుతుంది. వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. అసలేం జరిగిందో అని వారిలో వారు మాట్లాడుకోవటం మొదలు పెడతారు. కొంత సమయం గడిచిపోతుంది. ఆ తర్వాత రజని వాళ్ల కుటుంబం మొత్తం సీతార వాళ్ళింటికి వస్తుంది. అప్పుడు ఇంట్లో మైనా ఒక్కతే ఉంటుంది. వదినా, ఇంట్లో ఎవ్వరూ లేరేంటి? ఎక్కడికి వెళ్లారు? అందరూ కూడా అత్తమ్మను వెతకటం కోసం వెళ్లారమ్మా. ఇంట్లో ఎవరూ లేకుండా ఉంటే మళ్లీ వాళ్లు భోజనానికొస్తే ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో నేనిక్కడే ఉన్నాను. అవునా? అయితే నేను నా భర్త ఇద్దరం కూడా అమ్మని వెతకటానికి వెళ్తాము. అత్తమ్మని జాగ్రత్తగా చూసుకోవదినా అంటూ తన అత్తగారితో, అత్తయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను ఆయన ఇద్దరం కూడా అమ్మని వెతకటానికి వెళ్తున్నాము. అందుకామె సరే అంటుంది. వాళ్ళిద్దరూ అలా వెళ్లిపోయిన తర్వాత రజనీ అత్తగారు మైనాతో,
ఎప్పుడో నెల రోజుల క్రితం పోయిందంటే తనకి ఇంట్లో ఉండటం ఇష్టం లేదని అనుకోవాలి. అయినా ఇప్పుడు వెతికినంత మాత్రాన మనకి దొరుకుతుందా? పిన్నిగారు, అలా మాట్లాడకండి. అసలు విషయమేంటో పూర్తిగా మీకు తెలియదా? అత్తగారు ఇక్కడికి వెళ్తానని చెప్పి బయలుదేరారు. అంటే ఖచ్చితంగా ఇంటికి రావాలనే ఉద్దేశం ఉంది కదా. అయినా ఇంటికి రాలేదంటే ఏదో జరిగిందనే గాని తనకి ఇష్టం లేకని కాదు. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మీ తోటి కోడళ్ళందరికీ ఇలా నోరుంది కాబట్టి ఆమె మీ బాధ తట్టుకోలేక మా ఇంటికొచ్చింది. ఆ విషయం మర్చిపోయావా? నాకన్నీ బాగానే గుర్తున్నాయి పిన్ని. దయచేసి వాటి గురించి మాట్లాడకండి, మీకు పుణ్యం ఉంటుంది అని కోపంగా వెళ్లిపోతుంది. రజనీ అత్తగారు మనసులో, వామ్మో, ఇలాంటి కోడలు నాకు రానందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని అనుకుంటుంది. ఇదిలా ఉండగా బయటికి వెళ్లిన వాళ్లందరూ కూడా అత్తగారి ఫోటోని పట్టుకుని చుట్టుపక్కల గ్రామాల్లో వెతుకుతూ ఉంటారు. ఎవ్వరికి కూడా ఆమె ఆచూకీ దొరకదు. అందరూ సాయంత్రానికి ఇంటికి తిరిగొచ్చేస్తారు. అప్పుడు రజనీ ఏడుస్తూ, అమ్మకు ఏమైందో అని నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ ఉండగా అక్కడున్న మగవాళ్లందరూ కూడా సితారని తిట్టడం మొదలు పెడతారు. ఆడవాళ్లు కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. కొంచెమైనా బుద్ధిందమ్మా నీకు? మీ అత్తకు బుద్ధి చెప్పాలనుకొని ఇలా చెయ్యబట్టే కదా మా ఇంటికి రావటం, ఆ తర్వాత ఇదంతా జరగడమయ్యింది. ఇప్పుడు నీకు బుద్ధి చెప్పేవాళ్లు ఎవరున్నారు అని తిడుతుంది. అత్తయ్య, ఇందులో సితార వదిన తప్పు ఏమీ లేదు. తన అత్తగారిని తను మార్చుకోవాలనే కదా ప్రయత్నించింది. అందులో తప్పేముంది? మీరు నన్ను మంచిగా చూసుకుంటున్నారు, కాని మా అమ్మ వాళ్లనలా చూసుకోవటం లేదు. అది నేను నా కళ్ళారా చూశాను అంటూ అత్తగారి నోరు మూయించడమే కాకుండా అక్కడున్న వాళ్లందరి నోరు మూయించేస్తుంది. సితార, ఇదంతా నేను కావాలని చేయలేదని రజనీ నువ్వొక్కదానివే నమ్మావు కదా, అది చాలు. దేవుడి దయ వల్ల అత్తగారికి ఏమీ కాదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అత్తగారు మనకి మళ్ళీ కనిపిస్తారు అంటూ ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఇక అందరూ కూడా ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లి నిద్రపోతూ ఉంటారు. రజనీ వాళ్లు కూడా ఒక గదిలో నిద్రపోతారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం మైనా అందరికీ భోజనాలు సిద్ధం చేస్తుంది. అందరూ భోజనం చేస్తారు. ఆ తర్వాత అందరూ జంటలుగా విడిపోయి ఎవరి దారిన వాళ్లు అత్తగారిని వెతకటం మొదలు పెడతారు. అలా వెతుకుతూ మరో నెల రోజులు గడిచిపోతాయి. కాని అత్తగారి ఆచూకీ ఎవ్వరికీ దొరకదు. సితార, ఇలా కాదు, పేపర్లలో టీవీల్లో యాడ్ ఇద్దాం, అప్పుడు మనకు ఏదన్నా ఫలితం లభిస్తుందేమో అని సలహా ఇస్తుంది. అందుకు వాళ్లు సరే అని చెప్పి టీవీల్లో పత్రికల్లో యాడ్ ఇస్తారు. ఏదో ఒక రోజు అత్తగారు దొరుకుతుందని అందరూ భావిస్తారు. ఆ తర్వాత రజనీ వాళ్ల కుటుంబం తిరిగి వాళ్ల ఇంటికి వెళ్లిపోతుంది. సరిగ్గా వారం రోజుల తర్వాత సురేష్ అనే వ్యక్తి ఆ ప్రకటనను చూసి అక్కడున్న నంబర్కి ఫోన్ చేస్తాడు. అది సితార నంబర్. తను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సితార, నిజమేనా మీరు చెప్పేది? అడ్రస్ చెప్పండి, మేము వెంటనే వస్తాం అని ఫోన్ కట్ చేస్తుంది. ఇంట్లో వాళ్లందరినీ పిలిచి, అత్తయ్య ఎక్కడున్నారో తెలిసింది, మనమందరం ఇప్పుడే వెళ్దాం అని అంటుంది. ఆ మాటలకు వాళ్లు చాలా సంతోషపడతారు. అత్తగారి ఆచూకీ తెలిసిన వెంటనే అందరూ కూడా అత్తగారి దగ్గరికి వెళ్తారు. అత్తగారు వాళ్లందరినీ చూసి ఎవరు మీరు అని అడుగుతుంది. అత్తయ్య, నేనెవరంటున్నారేంటత్తయ్యా? నేను మీ కోడల్ని. ఇదిగో వీళ్ళిద్దరు కూడా మీ కోడళ్లే. మమ్మల్ని మర్చిపోయారా అత్తయ్యా అని అడుగుతుంది. వాళ్లందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో అత్తగారు, దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి, నాకసలు ఎవ్వరు గుర్తులేరు, నన్నెందుకిలా ఇబ్బంది పెడుతున్నారు, వెళ్లిపోండి అంటూ కేకలు వేస్తుంది అత్తగారు. కూతురు రజనీ ఏడుస్తూ, అమ్మా, నేను కూడా నీకు గుర్తులేనా అమ్మా? నీ కూతుర్నమ్మా, ఒకసారి నన్ను గుర్తు తెచ్చుకో అమ్మా అంటూ ఆమెను పట్టుకుంటుంది. కూతురు స్పర్శ తగిలిన వెంటనే ఆమెకు కొంచెం కొంచెంగా అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆమె ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక మనం అత్తగారిని ఇంటికి తీసుకుని వెళ్దాం, ఆమెకు గతం గుర్తొచ్చేలా చేద్దాం,
నాకు తెలిసి ఇప్పటికే ఆమె గతం కొంచెం గుర్తుకొచ్చేలానే ఉంది అని చెప్పడంతో అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఇక ఆమె కారులో వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లిపోతారు. చాలా సమయం అవుతుంది. అత్తగారు స్పృహ నుంచి బయటకొస్తారు. అప్పుడు ఆమె, నేనింటిక్కడున్నాను, మీరందరూ ఎవరు? ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? దయచేసి మీకు దండం పెడతాను, నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టేయండి అని అనడంతో అప్పుడు సీతారా, అత్తయ్య, మీరు మా అత్తగారని మీకు నిరూపిస్తాను, ఆగండి అంటూ ఫోటో ఫ్రేమ్ ని తీసుకుని వచ్చి ఫోటోలు చూపిస్తూ ఉంటుంది. వాటిని చూసిన అత్తగారు చాలా ఆశ్చర్యపోతారు. ఆమె చాలా భయంతో కేకులు వేస్తూ మళ్లీ కళ్ళు తెరిగి పడిపోతుంది. అదంతా చూస్తున్న భర్త రాఘవయ్య, ఇలా కాదు, ఎందుకైనా మంచిది మనం ఈమెని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అంటాడు. తర్వాత హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఆమె నెల రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంటుంది. ఆ నెల రోజుల తర్వాత తిరిగి ఆమెని ఇంటికి తీసుకుని వస్తారు. ఆమె ఒక్కసారిగా నిద్రలేచి, కాపాడండి, నన్ను కాపాడండి అంటూ అరుస్తూ ఉంటుంది. అత్తయ్య, ఏమైందత్తయ్య, ఏమైంది అంటూ ఆమెకి సర్ది చెబుతూ ఉంటుంది. నన్ను ఆ కారు గుద్ది నేను నీటిలో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు చాలా భయంగా ఉంది. ఆ సంఘటనని తలుచుకుంటుంటే ఇప్పటికీ భయమేస్తోంది అంటూ మాట్లాడుతూ ఉండగా, ఇప్పుడు మన ఇంటికి చేరుకున్నారు కదా, భయపడకండి అత్తయ్య అంటూ ధైర్యం చెబుతూనే ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తుంది. అత్తగారు అందర్నీ గుర్తుపడుతుంది. ఇక వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. అమ్మా, నువ్వు మళ్ళీ దొరికినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు లేకపోతే మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు అని అంటుంది. ఇక అందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆమెతో మాట్లాడతారు. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు నిద్రలేచి ఇంటి పని మొత్తం చేస్తూ ఉంటుంది. అప్పుడే కోడళ్లు ముగ్గురు వచ్చి పని చేస్తూ ఉంటారు. కొంత సమయానికి రజని కూడా వచ్చి వారితో పని పంచుకుంటుంది. అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఇక రజని, అమ్మ, ఇంక మేము బయలుదేరుతాము, చాలా రోజులైంది మేమొచ్చి అని అంటుంది. అందుకు తల్లి సరే అని చెబుతుంది. ఇక తన భర్తతో కలిసి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది రజని. ఆ రోజు నుంచి అత్తగారు కూడా కోడళ్లతో కలిసిపోవటంతో వాళ్ల మధ్య ఎలాంటి గొడవ లేకుండా వాళ్ల కాపురం ముందుకు సాగుతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు రజని ఏడుస్తూ ఇంటికి వస్తుంది. రజని మొదటిసారి ఇలా చేయడంతో వాళ్ళందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏమైంది రజని, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు. ఇలా చెప్పకుండా ఏడుస్తే మాకెలా తెలుస్తుందమ్మా? మా అత్తగారు నన్ను తిడుతున్నారు. ఎందుకంటే మీరు కట్నం కింద ఒక స్థలం ఇచ్చారు కదా, దాని రేటు విపరీతంగా తగ్గిపోయింది. దాన్ని మీకే తిరిగిచ్చి దానికి ఇంతకు ముందున్న డబ్బులు తీసుకురమ్మని ఆలోచిస్తున్నారు, గోల చేస్తున్నారు. లేకపోతే ఇంటికి రానివ్వనని తిడుతున్నారు వదినా. ఆ మాట విని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి రజని, నువ్వు చెప్తుంది నిజమేనా? మీ అత్తగారికి మతిపోయిందా ఏంటి? మొన్నటిదాకా మీ అమ్మగారు మాతో సరిగ్గా ఉండటం లేదని ఆమెకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించాం. మీ అమ్మగారికి బుద్ధొచ్చి ఇప్పుడు మాతో చాలా ప్రేమగా ఉంటుంది. ఇప్పుడు మీ అత్తగారికి డబ్బు పిచ్చి పట్టి నీతో ఇలా ప్రవర్తిస్తుందా? అవును వదినా, నా భర్త కూడా వాళ్ల అమ్మ వైపే మాట్లాడుతున్నాడు. అయితే నీకిప్పుడు సితారమంత్రం కావాల్సిందే, లేదంటే మీ భర్త అత్తగారు అస్సలు మాట ఇంతలో ఆరవలి, అవును, సీతారా మాటను వినాల్సిందే. అప్పుడే మీ అత్తకి ఖచ్చితంగా బుద్ధొస్తుంది. సరే, ఏంటో చెప్పండి, ఖచ్చితంగా నేను అది చేస్తాను అని అంటుంది. అందుకు సీతారా తన చెవిలో ఏదో చెబుతుంది. ఆ మాట విన్న రజని, ఏంటి, మా అత్తగారిని కింద పడేయాలా? ఆమెకు దెబ్బ తగిలితే నేను సాయం చేయాలి. అప్పుడు ఆమె మనసు మారుతుందా? ఇంకా ఏదైనా ప్రమాదం జరిగి ఆమె చనిపోతే? ఏం జరగదు. అలా జరిగితే నీకే మంచిది కదా. ఆమె పైకి పోతుంది, కట్నం పీడ వదులుతుంది. చిచ్చి, నేను అలా చెయ్యను. మీరే ఏదో ఒకటి ఆలోచించండి. నేను ఇందాకటి దాకా ఏడ్చి నాకు తల పగిలిపోతుంది. దయచేసి నా దగ్గరికి ఎవ్వరూ రాకండి అంటూ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అదంతా చూస్తున్న తల్లి, అయ్యయ్యో, నా కూతురికి ఎంత కష్టమొచ్చింది. అయినా నువ్వేంటి సీతారా, అతని చంపేయమని చెబుతున్నావు? ఏదో ఒకరోజు అందరూ కలిసి నన్ను కూడా చంపేసేలాగున్నారు అని ఏడుస్తుంది. సీతారా ఏదో చెప్పబోతుండగా అత్తగారు అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఏంటి సీతారా,
ఇలాంటి సలహా ఇచ్చావు. ఇదేం బాగాలేదు. ఒక మనిషి ప్రాణం తీయడమేంటి? రజని చెప్పినట్టుగా అది పొరపాటుగా జరిగితే ఇంకేమన్నా ఉందా? ఆరవలి కూడా తిడుతూ ఉంటుంది. అసలు మీ అందరికీ మతిపోయిందా? రజని చెబుతుందంతా అబద్ధం. ఇప్పుడు తను వచ్చింది కట్నం డబ్బుల కోసం కాదు. ఆ మాట వినగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి నువ్వు మాట్లాడేది అంటూ ఆరా తీస్తారు. అప్పుడు సితారా, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. రజని వాళ్ళ అత్తకి డబ్బాశ లేదు. మావయ్య గారి పేరు మీద ఎకరం పొలం ఉంది కదా, అది ఎక్కువ రేటుకు పలుకుతుంది. మనం కట్నం కింద ఇచ్చిన దానికంటే అది ఎక్కువ రేటుంది. అది ఏదో ఒక రకంగా తన సొంతం చేసుకోవాలని తన ప్లాను. ఆ మాట వినగానే వాళ్ళది ఆ విషయం నీకెలా తెలుసని అడుగుతారు. రజని స్వయంగా వాళ్ళ అత్తగారికి భర్తకి చెప్పటం నేను విన్నాను. రజని చెప్పినట్టుగా వాళ్ళు కూడా వింటున్నారు. ఆ మాట విని మరింత ఆశ్చర్యపోయారు. ఆ మాటలన్నీ రజని చాటుగా విని, అమ్మో, మా వదిన సీతారా చాలా తెలివైంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ స్థలం వీళ్లే సొంతం చేసుకుని డబ్బు మొత్తం వీళ్లే తీసుకుంటారు. మేము మాత్రం ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడే ఉండాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఆ పొలం మా నాన్న చేత అమ్మించి ఆ డబ్బుతో మేము మంచి ఇల్లు, కారు కొనుక్కుంటాము. తర్వాత ఏదన్నా నగల వ్యాపారమో లేకపోతే దుస్తుల వ్యాపారమో మొదలు పెడతాం అని అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో ఏడుస్తూ, నాన్నా, నా ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది. మీరు కట్నం కింద ఇచ్చిన స్థలం రేటు పడిపోవడంతో ఆ స్థలం వాళ్ళకి వద్దు అంటున్నారు. ఆ స్థలానికి బదులు మీ పేరు మీదున్న ఎకరా ఉంది కదా నాన్న, అది అడుగుతున్నారు. మీరు దయచేసి ఆ స్థలాన్ని మాకు ఇస్తారా? అందుకు ఆమె మనసులో, అయ్యో, అప్పుడు ఆ స్థలం పోతే ఎలా? అక్కడ ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాము. నాన్న ఆ పని చేస్తే మనకు ఉపయోగం లేకుండా పోతుంది అని అనుకుని తండ్రితో, నాన్న, ఆ స్థలం కూడా నా పేరు మీదే ఉండనివ్వు నాన్న. ఈ పొలం అమ్మి వచ్చిన డబ్బుతో ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటాము నాన్న. అదెలా కుదురుతుందమ్మా? నేను అన్నయ్యలకి ఏమీ సంపాదించలేదు. మిగిలింది ఇల్లు, పొలం. అది కూడా మొత్తం నీ సొంతం చేస్తే పాపం వాళ్ళకి నేను ఏమీ ఇవ్వని వాడినైపోతాను. అదంతా నాకు తెలియదు, నాకు కావాల్సిందే అంటూ మారం చేస్తూ ఉంటుంది. అప్పుడక్కడికి వచ్చిన తల్లి, నా కూతురు కంటే ఏది ఎక్కువ కాదండి. నా కొడుకులంటారా, వాళ్ళు కష్టపడి ఏదో ఒక రకంగా సంపాదించుకుంటారు. నా కూతురి జీవితం బాగుంటే అంతే చాలు అని అంటుంది. అందుకతను అస్సలొప్పుకోడు. తనకి అందరూ సమానమే అంటూ గొడవ పడుతూ ఉంటారు. వాళ్ల ముగ్గురు అక్కడ గొడవ పడుతూ ఉంటే కోడళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారు. అత్తయ్య, మీకింకా బుద్ధి రాలేదా? ఎప్పుడూ కూతురికి అన్ని పెడతానంటారు. కోడళ్ళు కొడుకులు ఏమైపోవాలి? అసలు మీ కూతురు చేస్తుందంతా నాటకం తెలుసా? అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ మాటలు విన్న అత్తగారు, ఏంటి రజని, సీతార చెప్పేది నిజమేనా? రజనికి ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు తన మనసులో, ఏంటి నేను ఇలా దొరికిపోయాను? కొంచెంసేపు కూడా నా నాటకం పారలేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి, లేదంటే మా అమ్మ నా ప్రాణం తీస్తుంది అని అనుకుంటుంది. తండ్రి తల్లి ఇద్దరూ కూడా నిజం చెప్పమని గట్టిగా అడగటంతో రజనికి కంగారు పుట్టి ఆ కంగారులోనే నిజం చెప్పేస్తుంది. ఏమే బుద్ధి తక్కువదానా? పాపము కూతురు గదా అని నీ మీద ప్రేమ పెంచుకొని నీకన్నీ సకల సౌకర్యాలు అందిస్తూ ఉంటే నువ్వు మీ అన్న వదినల్ని నాశనం చేయాలనొచ్చావా? అమ్మా, ఇదంతా నాకు తెలియదమ్మా. మీరు ఆ స్థలాన్ని అమ్మి నాకు డబ్బులు ఇవ్వండి. మేము కొత్త ఇల్లు కట్టుకొని వ్యాపారం మొదలు పెట్టుకుంటాం. ఖచ్చితంగా అమ్ముతాంలే గాని డబ్బు మాత్రం నీ ఒక్కదానికే ఇవ్వను. అందరికీ సమానంగా వంచుతాను. అందుకు రజని ఏమాత్రం ఒప్పుకోదు. అప్పుడు కోడళ్లు కూడా ఏమాత్రం ఒప్పుకోకుండా తనని తిడుతూ ఉంటారు. తండ్రి తల్లి అందరూ తిడుతూ ఉండటంతో రజని ఏడుస్తూ, వదినా, అందరి మీద నేను పోలీసు కేసు పెడతాను. నన్ను హింస పెడుతున్నారు అని చెప్పి, ఇంకెందుకమ్మా, మా మీద కూడా పోలీస్ కేసు పెట్టు. మీ అన్నయ్య వాళ్ల మీద కూడా పెట్టి అందరినీ జైలుకు పంపించి ఆస్తులు మొత్తం మీరే తీసుకుని సంతోషంగా ఉండండి అని అంటాడు.
ఆ మాటలకి రజని ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇంతలో వాళ్ల ముగ్గురన్నయ్యలు వస్తారు. ఇక వాళ్ళందరూ కూడా విషయం తెలుసుకుంటారు. ఆ విషయం తెలుసుకొని చాలా బాధపడతారు. పెద్దవాడు, చూడమ్మా, నా అభిప్రాయం నువ్వు సంతోషంగా ఉండటమే. నీకు కావాల్సింది ఆ పొలం అమ్మితే వచ్చిన డబ్బే కదా. నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. మైనా, నువ్వేమంటావ్? సరే అండి, మీ ఇష్టం. చిన్నవాడు, అన్నయ్య చెప్పిన మాట మీద నేను నిలబడతాను. నీ కాపురం నువ్వు సంతోషంగా ఉంటే మాకంతే చాలు. ఆడపిల్ల ఇంట్లో కన్నీరు పెట్టకూడదు. నా భార్యకు కూడా ఎలాంటి డబ్బు పిచ్చి లేదు. ఏమంటావు సీతారా? సరే అండి, మీ ఇష్టం. నాదేం లేదు. మూడోవాడు, నేను కూడా అదే మాట చెప్తున్నానమ్మా. నువ్వు సంతోషంగా ఉండు, మమ్మల్ని సంతోషంగా ఉంచు. మాకు డబ్బివ్వద్దు. ఆ డబ్బు మొత్తం నువ్వే తీసుకెళ్ళు. నా భార్య కూడా అదే చెప్తుంది. అవునమ్మా, నేను కూడా అదే చెబుతాను. ఇప్పటిదాకా అందరం సమానం అనుకున్నాం, కాని వాళ్ళందరూ నీ గురించి ఆలోచిస్తున్నారు. ఆ డబ్బు మొత్తం నువ్వే తీసుకో అని అనడంతో రజని ఏడుస్తూ, నన్ను క్షమించండి. అందరూ నా మేలు గురించి ఆలోచిస్తున్నారు. ఆ డబ్బు నాకొద్దు. మీ ప్రేమ ఆప్యాయతలే నాకు చాలు. నన్ను క్షమించండి అంటూ ఏడుస్తుంది. అందరూ కూడా ఆమెను ఓదారుస్తారు. రజని చాలా సంతోషంగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది. ఇక జరిగిన విషయమంతా అత్త భర్తకి చెబుతుంది. పాపిష్టి దాని మాటలు నమ్మి నేను ఏదేదో ఊహించుకున్నాను. మీ అన్నయ్య వదిన ప్రేమకు దాసోహమైపోయావా? మర్యాదగా ఆ స్థలం అమ్మి డబ్బు తీసుకొనిరా అని అంటుంది. ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యపోతూ, అత్తయ్య, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేను నమ్మలేకపోతున్నాను. అవునురా, నేనే మాట్లాడుతుంది. ఇన్ని రోజులు దీన్ని ప్రేమగా చూసుకోవడానికి కారణం ఏంటనుకుంటున్నావు? ఆ స్థలమే. ఏదో ఒక రకంగా దాని నోటి నుంచి ఆ స్థలం అమ్మేలా చేద్దామని అనుకున్నాను. అది ఈ రోజుకి జరిగింది. కాని నా మొత్తం ప్లాన్ని ఇది నాశనం చేసింది. దీన్ని చంపేయాలి అంటూ తన గొంతు పట్టుకుంటుంది. భర్త ఆమెను అడ్డుకుంటాడు. అత్తగారు చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. భర్త రజనీని ఓదారుస్తాడు. రజనీకి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాదు. ఇక్కడ జరిగిందంతా మీ వాళ్ళకి చెప్పు. వాళ్ళు ఏదో ఒకటి నిర్ణయించుకుంటారు. నేను చచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్పనండి. నా ముగ్గురు అన్నయ్యలకే ఆ స్థలము దక్కాలి. నాకు కంఠంలో ప్రాణమున్నంత వరకు నేను ఇంక ఎప్పటికీ దాని గురించి ఆలోచించను. అప్పుడు అత్తగారు అక్కడికొచ్చి, అయితే చావు అంటూ బలంగా తన తల మీద కొడుతుంది. ఆమె ఒక్కసారిగా కింద పడిపోతుంది. కొడుకు ఆశ్చర్యపోయేలా చూస్తూ ఉంటాడు. అమ్మా, ఎంత పని చేశావమ్మా? ఇలా కొట్టావేంటి? రజనీ, నీకేం కాలేదుగా? అంటూ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఎంతసేపటికి ఆమె పైకి లేవకపోవడంతో అతను పరుగు పరుగున హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అత్తగారికి ఏం చేయాలో అర్థం కాదు. అత్తగారు మనసులో, అయ్యయ్యో, ఏదో క్షణికావేశంలో ఇలా జరిగిపోయింది. ఆమెను నేనే ఇలా కొట్టానంటే వీళ్ల కుటుంబంలో ఎవ్వరూ నన్ను వదిలిపెట్టరు. ఆ అమ్మాయికి ఏమన్నైతే నేను జైలు పాలవుతాను. ఈ గొడవ నాకెందుకు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ ఊరు వదిలిపెట్టి పారిపోతుంది. రజని హాస్పిటల్లో చేరిన సంగతి రాజు వాళ్ల ఇంట్లో వాళ్లకి చెప్పడు. వారం రోజులకి ఆమె కొంచెం కోలుకుంటుంది. ఆ తర్వాత అతను ఆమెను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఏమండి, మా అన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రాలేదంటే మీరు ఈ విషయం వాళ్లకి చెప్పలేదు కదా? చెప్పలేదు. చెబితే ఏదన్నా గొడవ అయిపోతుందని. పైగా మా అమ్మ భయంతో ఇల్లు వదిలిపెట్టి పారిపోయింది. దానికోసం ఈ వారం రోజులు వెతికాను, కానీ దొరకలేదు అంటూ ఏడుస్తాడు. ఎన్ని రోజులు అత్తగారు చాలా మంచివాళ్లు అనుకున్నానండి, కాని ఇప్పుడు ఆవిడ నిజ స్వరూపం బయటపడింది. నేను ఇది నమ్మలేకపోతున్నాను అంటూ చాలా బాధపడుతుంది. ఇక రాజునే ఇంటి పని కూడా చేస్తూ ఉంటాడు. రజనీని విశ్రాంతి తీసుకోమని చెబుతాడు. వారం రోజులు గడిచాయి. రజనీ తల్లిదండ్రి ఇద్దరూ కూడా రజనీ దగ్గరికొస్తారు. రజనీ తల్లికి గాయమవటంతో ఆమెతో, ఏమైందమ్మా, ఏమైంది, ఏంటిదంతా, అసలేం జరిగిందమ్మా అంటూ చాలా కంగారుగా మాట్లాడుతుంది. ఏం జరిగిందో చెప్పమ్మా అని గట్టిగా అడగటంతో రజనీకి రాజుకి ఏం చెప్పాలో అర్థం కాదు. అయ్యో అమ్మా నాన్న, మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. నేనే మెట్ల మీద నుంచి జారిపడ్డాను. తలకి గాయమయ్యింది, అంతే. ఇప్పుడంతా బాగానే ఉంది అని చెప్పడంతో వాళ్ళు గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు.
అంతేనా అమ్మా? ఏం జరిగిందోనని చాలా భయం వేసిందే. అన్నట్టు మీ అత్తగారు కనబడ్డం లేదు. ఎక్కడికి వెళ్లారు? తను మార్కెట్కి వెళ్ళిందమ్మా. సమయం పడుతుంది. అన్నట్టు ఏదో పెద్ద పని మీదే వచ్చినట్టున్నారు. ఏంటో చెప్పండమ్మా తండ్రి. ఏం లేదమ్మా, ఈ సంవత్సరం అంతా ఒడిదొడుకులతో కొంచెం శాంతి, కొంచెం అశాంతి, కొంచెం కష్టం, కొంచెం నష్టంతో కాలం గడిచిపోయింది. ఇప్పుడంతా సర్దుబాటైంది కదా. ఒకసారి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వద్దామని అనుకుంటున్నాము. కుటుంబం అంతా వెళ్దామని నిర్ణయించుకుని ఒక మాట మీకు కూడా చెప్దామని వచ్చాను. 2 రోజులు అందరం బయలుదేరదామని అనుకుంటున్నాము. మీ అభిప్రాయం కూడా చెబితే అందరం వెళ్దాం. అందుకు రాజు, మావయ్య, నేను రావడానికి కుదరదు, కానీ మీ అమ్మాయిని మాత్రం తీసుకెళ్ళండి. ఎందుకంటే పక్క గ్రామంలో పని ఒప్పుకున్నాను. అదిప్పుడు వదిలేస్తే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకోండి. అవునా నాన్నా? ఇప్పుడే కదా పని దొరికింది. మీరు వెళ్ళిరండిలే నాన్నా. నేను ఆయన ఇక్కడే ఉంటాం. మళ్ళీ నేను లేకపోతే ఆయనకు భోజనానికి ఇబ్బంది అవుతుంది. ఆ మాట వినగాని వాళ్ళిద్దరూ ఒకరి ముఖమొకరు చూసుకుంటారు. భోజనానికి ఇబ్బంది అవడమేంటమ్మా? మీ అత్తగారు ఉన్నారు గదా. ఆ మాటకి వాళ్ళు కంగారుగా, అమ్మా, ఈ మధ్య మా అత్తగారు వంట చేయటం లేదమ్మా. ఆమెకు ఒంట్లో బాగోటం లేదని నేనే చేస్తున్నాను అని చెబుతుంది. అందుకు వాళ్ళు, సరే అమ్మా, మీరొస్తే బాగుంటుందని చెప్పాము. అందరం సంతోషంగా కలిసి వెళ్దాం అనుకున్నాం. సరేలే, మరేం పర్వాలేదు. ఈసారి అందరం కలిసి వెళ్ళడానికే ప్రయత్నిద్దాంలే. 2 రోజుల్లో తిరుపతి వెళ్తున్నామమ్మా అని కూతురు అల్లుడితో చెబుతారు. ఆ మాట విని రజని, జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా. నాకు మాత్రం లడ్డు తీసుకొని రండి, అస్సలు మర్చిపోవద్దు అని అంటుంది. అందుకు తను సరే అమ్మా అక్కడ్నుంచి తిరిగి ఇంటికొచ్చేస్తారు. ఇక అదే విషయాన్ని కోడళ్ళకి చెప్పడంతో వాళ్ళు సరే అంటారు. కాని సితార మాత్రం తన మనసులో, తిరుపతి ప్రయాణమంటే ఎగిరి గంతేసే రజని రాను అనటమేంటి? పైగా తన తలకి తీవ్రమైన గాయం గురించి చెప్పకపోవడమేంటి? ఈ చిన్న విషయాన్నైనా తల్లితో చెప్పే ఆమె తలకి గాయమైన సంగతి తల్లికి చెప్పకపోవడానికి కారణమేంటి? ఎప్పుడూ గడప దాటి వెళ్ళని వాళ్ళత్త మార్కెట్కి వెళ్లడమేంటి? ఎక్కడికి వెళ్ళినా అత్త కోడళ్ళు కలిసే వెళ్తారు. ఈ విషయం ఎందుకో నాకు కొంచెం సందేహంగా అనిపిస్తుంది. అసలు ఈ విషయం ఏంటో కనుక్కోవాలి. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఈ సంగతి చూద్దాంలే అని అనుకుంటుంది. 2 రోజుల తర్వాత ఆ కుటుంబమంతా తిరుపతికి ప్రయాణమవుతారు. ఇక తిరుపతికి చేరుకుంటారు. అప్పుడక్కడ విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే రజని అత్తగారు అక్కడ భిక్షాటన చేస్తూ కనబడతారు. రజని దాన్ని చూసి తన మనసులో, ఏంటి మీ పిన్నిలాగా ఉన్నారు? ఖచ్చితంగా ఆమె శాంతం పిన్నే అంటూ మైనాకి చెబుతుంది. మైనా దాన్ని చూసి, నువ్వు చెప్పింది నిజమే, శాంతమ్మ పిన్నిలాగే ఉంది అంటూ మైనా ఆరవలికి చెబుతుంది. ఇక ఆరవలి కూడా చూసి, అవును, ఆమె శాంతమ్మ పిన్నే. తనెందుకు ఇక్కడ భిక్షాటన చేస్తుంది అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అత్తగారు, ఏమైందమ్మా? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదత్తయ్యా, వస్తున్నాం, మీరు ముందుకు పదండి అని అంటుంది. ఇక వాళ్ళు ముందుకు వెళ్తూ ఉండగా వీళ్ళ ముగ్గురు అలానే మాట్లాడుకుంటూ ఉంటారు. రజని వాళ్ళింట్లో ఏదో జరిగింది. అదేంటో బయటకి మాత్రం రాలేదు. అసలు పూర్తి విషయం మనం కనుక్కోవాల్సిందే. మనల్ని చూస్తే పిన్ని ఖచ్చితంగా భయంతో పరిగెడుతుంది. జాగ్రత్తగా చాకచక్యంగా ఆమెను పట్టుకుని విషయం కనుక్కుందాం. ముగ్గురం 3 వైపులా వెళ్లి ఆమెని పట్టుకునే ప్రయత్నం చేద్దాం అని అంటుంది. అందుకు వాళ్ళు సరే అని ముగ్గురూ కూడా 3 వైపులుగా వెళ్తారు. ఆమె దగ్గరికి ముగ్గురూ వచ్చి ఆమెని అడ్డుకుంటారు. వాళ్ళని చూసిన శాంతమ్మ చాలా కంగారుగా, వదలండి అంటూ అక్కడ్నుంచి భయంతో పరిగెడుతుంది. వాళ్ళు కూడా వెంట వెళ్తారు. కాని ఆమె తప్పించుకుంటుంది. ముగ్గురూ తన కోసం వెతుకుతారు కాని శాంతమ్మ ఎక్కడా కనిపించదు. చేతికి చిక్కినట్టే చిక్కి భలేగా పారిపోయింది. అబ్బా, భలే విచిత్రంగా మాయమైపోయిందక్క. అసలు పెద్ద విషయమే ఉంది. లేకపోతే ఆమె ఇలాంటి పని చేయడమేంటి? రజని మన నుంచి ఏదో దాస్తుంది. అదే కదా నేను చెబుతున్నాను. రజని పెద్ద విషయమే దాచిపెడుతుంది. ముందు తిరుపతి దర్శనం పూర్తి చేసుకుని ఆ తర్వాత రజని దగ్గరికి వెళ్దాం అని అనుకుంటారు. ఏంటి, మీరింకా ఇక్కడే ఉన్నారు? వాళ్ళు చాలా దూరం వెళ్లారు. మళ్ళీ నన్ను వెనక పంపించారు.
మీరిక్కడే ఉన్నారెందుకు? ఇక్కడ మాకు కావాల్సిన వస్తువులు బాగున్నాయని చూస్తూ ఉన్నామండి. మీరు వెళ్ళండి, మేము వస్తున్నాం నేను కూడా మీతో పాటు వస్తాను. అని అనడంతో వాళ్ళు తప్పనిసరి అతనితో పాటు వెళ్ళిపోతారు. ఇక కుటుంబమంతా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తి చేసుకుని తిరిగి రైల్లో ఇంటికి ప్రయాణమవుతారు. ఇక ఇంటికి చేరుకున్న తర్వాత మగవాళ్లందరూ దర్శనం అంతా బాగా జరిగిందని, చాలా బావుందని చెప్పుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ల పనులకి వెళ్ళిపోతారు. అమ్మా, పొంగలి పెట్టండి. రజనీకి ఈ లడ్డు తీసుకెళ్లి ఇచ్చొస్తాను. అత్తయ్యా, మేం ముగ్గురం వెళ్ళి ఇచ్చేస్తామత్తయ్యా. రజనీని చూసి చాలా రోజులవుతుంది అని అంటుంది. అందుకామె సరే అంటుంది. ఇంట్లోనే వాళ్ళు పూజ చేసుకుంటారు. ఇక పూజ ముగించిన తర్వాత లడ్డూ పొంగలి తీసుకుని రజనీ దగ్గరికి బయలుదేరతారు. ఇక రజనీ దగ్గరికి వెళ్లిన తర్వాత రజనీ వాళ్ళని చూసి సంతోషంగా, ముగ్గురు వదినలు ఒకేసారి వచ్చారంటే నాకోసం తిరుపతి లడ్డు తీసుకొచ్చారని అర్థం. అవునా వదినలు అని అంటుంది. అందుకు వాళ్ళు అవునని సమాధానం చెబుతారు. రజనీ, ఈ లడ్డు తీసుకో అని లడ్డు రజనీ చేతికిస్తుంది. తిరుపతి ప్రసాదం చాలా పవిత్రమైంది. దాన్ని పట్టుకున్న సమయంలో ఎవ్వరూ అబద్ధం చెప్పకూడదు. అన్నట్టు మీ అత్తగారు కనపట్టం లేదు. ఎక్కడికి వెళ్లారు రజనీ అని అడుగుతుంది. రజనీకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఒక్క నిమిషం ఆగండంటూ తిరుపతి లడ్డూని పక్కన పెట్టి వస్తానని లోపలికి వెళ్లబోతుండగా, ఆ లడ్డూ పట్టుకొని నువ్వు సమాధానం చెప్పాలి. మీ అత్తగారు ఎక్కడికి వెళ్లారు? రజనీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆరవలి, పాపం రజనీ చెప్పడానికి భయపడుతున్నట్టుందక్కా. రజనీ, మీ అత్తగారు తిరుపతిలో భిక్షాటన చేస్తున్నారు. అసలు విషయమేంటో ఇప్పటికైనా చెబితే బాగుంటుంది. మైనా, రజనీ, మేము మీ వదినలం. మాకు చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నావు అని పదే పదే బతిమాలుతూ ఉంటారు. ఆమె ఏడుస్తూ ఏమీ సమాధానం చెప్పకుండా నేను చెప్పలేను అని అంటూ ఉంటుంది. నువ్వు చెప్పకపోతే మాకు నిజమెవరు చెబుతారు అని అనడంతో అప్పుడే రాజు అక్కడికొచ్చి నేను చెబుతానని అంటాడు. వాళ్ళందరూ అతన్ని చూస్తారు. అప్పుడు రజనీ వద్దు అని అంటుంది. అయినప్పటికీ రాజు జరిగిన విషయమంతా చెబుతాడు. దాన్ని విని వాళ్ళు చాలా కంగారు పడతారు. ఇంత జరిగిన తర్వాత మాకెందుకు చెప్పలేదు రాజు? అసలు మీ అమ్మగారు డబ్బు కోసం ఇలా చేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. మా అమ్మాయిని బాగా చూసుకుంటుందని చాలా సంతోషపడ్డాం. కాని ఒక ప్రాణం తీయడానికే సిద్ధపడిందే, దాన్ని తలుచుకుంటేనే మాకు చాలా భయంగా ఉంది. మైనా, భగవంతుడి దయవల్ల రజనీకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేది? రజనీకేమన్నా అయితే మా అత్తయ్య మావయ్య తట్టుకునేవాళ్ళ? ఈ వయసులో ఇది వింటే వాళ్ల పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఆరవలి, సరే రాజు, నువ్వు మంచివాడివి కాబట్టి భార్యను దగ్గరుండి చూసుకుంటున్నావు. నీ స్థానంలో వేరెవరైనా ఉండుంటే తల్లికి సపోర్టుగా ఉండి అమ్మాయిని చంపేసేవాళ్లేమో. అలా జరగనందుకు చాలా సంతోషం అని అంటారు. మరి మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? ఆమెను వదిలేసినట్టేనా? అందుకు రాజు ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇక ముగ్గురు కోడళ్లు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. నిజం తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఏ నిర్ణయానికి వచ్చారో, ఇక మీదట ఏం జరుగుతుందో అనేది తరువాయి భాగంలో చూద్దాం.